మనం చేస్తున్న ప్రార్థనలకి త్వరగా విన్నపాలు, త్వరగా అద్భుతాలు, వెంటనే కార్యాలు జరగాలంటే ఏం చేయాలి? దేవుడు మనం పిలిచిన మట్లనే పలికి నాయనా అని పిలిస్తే ఏంటి కుమారా, ఏంటి కుమార్తె అని వెంటనే దేవుడు స్పందించాలంటే ఏం చేస్తే చేస్తాడండి? ఏం చేస్తే దేవుడు వెంటనే అడిగిన వెంటనే నేను ఇస్తాను, నేను ఉన్నాను, నేను చేస్తాను అని దేవుడు అనాలంటే ఏం చేయాలి? మీరు మీ జీవితంలో చూసే ఉంటారు, ఎన్నోసార్లు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు అది కావాలయ్యా, నాకు ఇది కావాలయ్యా అని మీరు అడిగారు. కానీ పొందుకునేవన్నీ కూడా చాలా లేట్ అయి పొందుకున్న వాళ్ళు ఉన్నారు, అడిగిన వెంటనే పొందుకున్న వాళ్ళు ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడికి మనకున్న ఫెలోషిప్ను బట్టే మనకు కార్యాలు జరుగుతాయి. చెప్పేది గట్టిగా చెప్పొచ్చుగా. దేవుడితో ఉన్న సంబంధాన్ని బట్టే మనకు కార్యాలు జరుగుతాయి. దేవుడితో ఉన్న ఫెలోషిప్ను బట్టే కొంతమంది చెప్తూ ఉంటారు కదండి, ఇదిగో నువ్వు ఒక మాట చెప్పు డబ్బులు ఇస్తాడు, నువ్వు ఒక్క మాట చెప్పు. నేను అప్పుడప్పుడు రాంబాబు గారితో అంటాను, మీరు ఒక మాట చెప్పండి పని అయిపోద్ది. నన్ను కూడా అంటుంటారు, మీరు ఒక మాట చెప్పండి అయిపోద్ది. ఎందుకు మనం చెప్తే అక్కడ పని జరుగుతుంది. అంటే నేను అనేది ఏంటంటే ఒక రిక్వెస్ట్ ద్వారా పని జరుగుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అదే అడుగుతున్నాను, మీరు ప్రభువును అడిగిన వెంటనే ఎందుకు కార్యాలు అవుతున్నాయి అని అంటే దేవుడికి మనకున్న ఫెలోషిప్. కొంతమంది ఫోన్ చేసి అంటారు, మేము అడిగేదానికంటే మీరు అడిగేది బాగుంటుందండి. నేనేమైనా కొత్తగా అడుగుతానా, మీరేమైనా కొత్తగా అడుగుతారా? అందరూ ఒకలాగే అడుగుతుంగా. నేను మీకు చెప్పే ఒక గొప్ప మాట ఏంటంటే, మీరు ఒక అవసరం తీర్చబడటానికి వేరొకరి సహాయం అడగొద్దు. అంటే నా మాట అర్థమైందా? మీ ఇంట్లో వస్తువులు, మీ ఇంట్లో మీరు కొనుక్కునేవి అవి ఏవైనా సరే ఒక్కరిని అడిగి నా కోసం ఇది కావాలని అడగొద్దు. నేను కూడా చెప్పాను ఎన్నోసార్లు, కానీ దేవుడు మనకు తెలియని ఒక కోణాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనకంటూ ఒక నిచ్చెన ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మనకంటూ ఒక నిచ్చెన ఉంది. ఈ నిచ్చెన మనమే ఎక్కాలి, ఈ నిచ్చెనలో మనమే వెళ్ళాలి, మన ప్రార్థన వెళ్ళాలి. మనం నాకేసి నిచ్చెన, అయ్యగారికి వేసి నిచ్చెన, ఆయమ్మకేసి నిచ్చెన, మనం అక్కడ దాకా ఎక్కి వేరే వాళ్ళని ఎక్కకూడదు. మన ప్రార్థన ఎక్కాలి. ఆమేన్, మనమే వెళ్ళాలి. ఇప్పుడు ఒకసారి తీయండి 91వ కీర్తన 15. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. చాలండి, నా వైపు చూడండి, ముగించేస్తాను త్వరగా. అదేంటి, దేవుడు అతడు నాకు మొరపెట్టగా, లేకపోతే అతను నన్ను పిలవగా, అతను నన్ను అడగ్గా నేను వెంటనే ఉత్తరం ఇస్తాను అని అంటున్నాడు. ఎందుకు? దేనికి ఇస్తున్నావు? దేనికి ఇస్తున్నావు నీవు? ఆయన పిలిచినమ్మటనే వెంటనే ఆయన అని పిలిచాడు. ఏంటి కుమారుడా అంటున్నాడు. మనం ఏంటంటే, మనం ప్రార్థన చేసినప్పుడు ఆ కుమారుడు అని పిలిచే పదం, ఆ కుమార్తె అని పిలిచే పదం ఎందుకు రావట్లా? ఆలోచించండి. మనం ఎంతకాలం చేస్తున్నామే కానీ, ఫోన్లో హలో అంటున్నామే కానీ, అటు నుంచి హలో అనే వ్యక్తి మాట వినకపోతే ఎలా అండి? ఇప్పుడు మీరు ఫోన్ చేశారు, హలో, మరి ఇంట్లో మీరే మీ హస్బెండ్, మీ భర్త తిరువురు వెళ్ళాడు, ఫోన్ చేసి నూనె ప్యాకెట్ మొత్తం పట్టుకొని రా అని ఫోన్ పెట్టేసిన అనుకో, అమ్మాయి సరే తెస్తాను అనాలిగా ఆయన. మరి ఏది అనుకోకుండా ఇంటికి రాగానే ఎయ్యి తేలేదే, అసలు నేను చెప్పేదాకా నువ్వు ఆగినవా? ఏది ఆయనకి ఏం వెతుకుతాడు? కర్ర, లేకపోతే చెయ్యి. నేను చెప్పేదాకా ఆగుతావా? డబ్బులు తెచ్చినా తీసుకెళ్ళా. ఒకవేళ తీసుకురావాలన్నా నువ్వు సరిగ్గా చెప్పేదాకా, నేను చెప్పేదాకా కూడా ఆగు. ఏమో సిగ్నల్ అర్థం కాక కట్ అయిందేమో. ఇప్పుడు మా అమ్మగారు ఉందనుకో, ఒకటి తేలేదనుకో, ఎందుకు తేలాది అని అడిగింది. ఎందుకు? అమ్మ కట్ అయిందో వినపడలేదో ఏదో జరిగిందిలే అందుకే తేలేదు, నాకు మర్చిపోతాను కాబట్టి. కానీ మనం చెప్పే ప్రతి మాట, ప్రతి విన్నపం దేవుడు మర్చిపోడండి. హల్లెలూయా. మనమేమో సిగ్నల్ మిస్ అయ్యి మనమేమో ఒకటి తెచ్చి ఒకటిదేమో.
కానీ దేవుడు మాత్రం నువ్వు అడిగిన ప్రతి ఒక్కటిని పోసగుచ్చినట్లు ఇస్తాడు. ఆమేన్. ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడికి మనకున్న ఒక బంధం అండి, దేవుడికి మనకున్న ఒక ఫెలోషిప్ ఉండాలి. నేను అంటున్నాను, మనం మీకు చెప్పా కదా, దేవుడి దగ్గర నాకు అది కావాలి, నాకు అది కావాలి అని అడగకూడదు. చిన్నపిల్లలు అడిగినప్పుడు అడిగాం, చిన్నపిల్లలు అడిగినట్లుగా అడిగాం, పొందుకున్నాం, వచ్చినాయి. ఇప్పుడు పెద్ద ఇల్లు అయ్యింది. పెద్ద ఇల్లు అంటే మీరు కట్టుకున్న ఇల్లులు కాదండి, అయ్యా. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, పెద్ద ఇల్లు అయింది. ఇంటిలోకి సామాన్లన్నీ సమకూర్చబడాలి, జీవితానికి అన్ని సమకూర్చబడాలి. కాబట్టి ఇప్పుడు పెద్దగా అడగాలి. నీ విశ్వాసానికి పెదును రావాలి, పెద్దదవ్వాలి విశ్వాసం. విశ్వాసములో పరిపూర్ణులు అవుదాం. ఆమేన్. ఎలా? అది ఎలా? దేవుని గొప్పగా చూడాలి, దేవుడు గొప్పగా నీకు కనబడాలి. అరే, భూమి ఆకాశాలు సృజించిన దేవుడు నీ తండ్రి. కొట్టండి చప్పట్ల దేవునికి. నా మాట అర్థమైందా? భూమి ఆకాశాలన్నిటిని సృజించిన దేవుడు నీ తండ్రి. మనం వెళ్ళి, ప్రభువా చింతపండు అయిపోయిందయ్యా, కారం లేదయ్యా, ఇప్పుడు తల్లి నీకు ఏం కావాలి? అట్లా కాదయ్యా, ఇంట్లో నూనె ప్యాకెట్ లేదయ్యా. నీ కొట్టును పంపిస్తాడు ఇంటికి. ఆమేన్. అంటే నువ్వు ఏమనుకుంటావు? అండ్ కొట్లో కూర్చొని నూనె ప్యాకెట్ ఇచ్చాడు అనుకుంటున్నావు యేసుక్రీస్తు వారు? ఆ రోజులు అయిపోయినాయండి. ఆ నూనె ప్యాకెట్కి ఏడ్చిన రోజులు, ఆ చింతపండుకి ఏడ్చిన రోజులు, కేజీ బియ్యానికి ఏడ్చిన రోజులు అయిపోయినాయి. మీరు కేజీ బియ్యానికి బాధపడుతున్నారా? సమాధానం ఇవ్వండి. బాధపడుతున్నారా? ఆ రోజులు అయిపోయినాయి. కేజీ బియ్యానికి కాదండి, కట్టలకే మనం సిద్ధంగా ఉన్నాం. ఆమేన్. ఇంట్లో 4-5 కట్టలు పడి ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవండి? ఉన్నాయి. 4-5 కట్టలు ఆల్రెడీ స్టాక్ పెట్టుకొని ఉన్నాం. నేను మీకు చెప్తున్నాను, దేవుని విలువను తగ్గించొద్దు. దేవుని నీ ఊహల్లో కూడా తక్కువనిగా కనబడకూడదు. నీ మాటల్లో గొప్ప చేయబడాలి, నీ ప్రవర్తనలో గొప్ప చేయబడాలి, నీ ఆలోచనలో దేవుడు గొప్ప చేయబడాలి. నువ్వు అడుగు. ఎక్కడికి వెళ్ళినా నీ మాటల్లో దేవుని తీసుకురా. ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడా దేవుని గురించి మాట్లాడు. నువ్వు దేవుని గొప్ప చేసి చూడు. నువ్వు అడిగిందల్లా దేవుడు ఇస్తాడండి. కొట్టండి దేవునికి ఒకసారి. అంటే దేవుడి దగ్గర ఎలా అంటే, చిన్న పిల్లల్లో అడిగినప్పుడు ప్రభు నాకు అది కావాలి, నాకు అది కావాలి, ఓకే, ఇది మన వ్యక్తిగతం. కానీ ఇంకా చెప్తున్నాను, దేవుడి దగ్గరికి వెళ్ళి, చిన్న కుమారుడు వెళ్ళి, నానా ఆస్తి కావాలి, వెంటనే ఎలా ఇచ్చాడండి? వెంటనే ఇచ్చేసాడట. నీ అవసరతల కోసం ఈజీగా అడగాలి, కఠినంగా అడగకూడదు, ఫోర్స్ చేయొద్దు, బతిలాడొద్దు. మరి ఏంటిని బతిలాడాలి? నీ భర్త మారటానికి బతిలాడాలి, పిల్లలు మారటానికి బతిలాడాలి, కుటుంబంలో మొండి దురాత్మలు పారిపోవటానికి బతిలాడాలి. ఆమేన్. ఇది జరగటానికి మనం బతిలాడాలి. మనం ఏంటో, ఫ్రిడ్జ్ కావాలి, కూలర్ కావాలి, ఏసీ ఎవరికైనా కావాలా వద్దా? వీటి కోసం మనం ఏంటంటే ఇవ్వయ్యా. దేన్ని కూడా దేవుని దగ్గర బతిలాటం అడగకూడదండి. మన తండ్రి అండి ఆయన. మీకు ఇప్పటి వరకు ఇలా ఎన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ బైబిల్ అదే చెప్తుంది. అంతకుముందు నాకు తెలియదు. దీని దగ్గర కూర్చున్న వాళ్ళకే దీనిలో ఉన్న లోతులు తెలుస్తాయి. ఆమేన్. మీకు విషయం చెప్పనా? బైబిల్ అంతా కూడా మనకు తెలిసిన పాఠాలే, తెలిసిన విషయాలే. ఏంటది ఒకసారి చెప్పండి. తెలిసిన విషయాలే, కానీ తెలియని కోణాలు, తెలియని అర్థాలు. బైబుల్ అంటే తెలిసిన విషయాలే, కానీ తెలియని కోణాలు, తెలియని అర్థాలు. ఇది తెలుసుకున్న వారికి దేవుని మనసు ఏంటో అర్థమవుతుంది. ఇది తెలుసుకున్న వారికి దేవుని నడిపింపు ఏంటో అర్థమవుతుంది. ఇది తెలుసుకున్న వారికి ఎలా నడవాలో, ఎలా నిలబడాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అనే ప్రతి ఒక్కటి ఈ బైబిలే నేర్పిస్తుంది. కొట్టండి ఒకసారి చప్పట్ల దేవునికి. హల్లెలూయా. ఈ బైబిల్ నేర్పించేదండి మనకు గురువుగా, మనకు దైవంగా మన ముందు నడిచేది. నేను మీకు చెప్తున్నాను, ఈరోజు అదే మాట నీకు చెప్తుంది. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను అని చెప్తున్నాడనంటే అడగగానే జరుగుతుంది పని. నువ్వు నిమ్మలంగా ఉండాలి అని సముద్రాన్ని అంటే నిమ్మలంగా ఉంది. 5 రొట్టెలు 2 చేపల పైకి ఎత్తి కిందకి దించగానే అవి ఇంచుమించు 20,000 మంది పైన తిన్నారు. 12 గంపలు మిగిలిని.
ఏంటి ఒక్క మాట అనగానే అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, దేవునికి యేసుక్రీస్తు వరకు ఉన్న ఫెలోషిప్ అలాంటిది. ఎప్పుడు చూసినా ఆకాశానికి భూమికి నా తండ్రి 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 అని మాట్లాడుతున్నాడు. మీ మాటల్లో కూడా, మీ ఆలోచనలో కూడా ప్రతి క్షణం యేసుక్రీస్తు అని తండ్రి 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 అంటూ ఉన్నాడు. మన తండ్రిని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. మీరు అందరి కోసం ప్రార్థన చేస్తారా? ఏమండి, అందరి కోసం ప్రార్థన చేస్తారా? అయితే నేను చెప్తున్నాను, ఒకసారి ఆపండి. నా మాట అర్థమైందా? ఫస్ట్ అందరి కోసం ప్రార్థన చేయటం ఆపండి. ఆపి మీ జీవితంలో మొదటిగా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గంగాళం అనేది ఒకటి ఉంది, దాని దగ్గర కడుక్కోవాలి. ఎదిగిన పిల్లలం కాబట్టి తెలియనప్పుడు మనం చేసాం, తెలియనప్పుడు వెళ్ళి సరాసరిగా లోపలికి వెళ్ళాం, దానివల్ల మనం నష్టపోతాం. రే బాబు, మనకు తెలియనప్పుడు సరాసరిగా లోపలికి వెళ్ళాం, అలా లోపలికి వెళ్తే చనిపోతారు. ఇప్పుడు మీకు చెప్తున్నాను, గంగాళం అనేది ఒకటి ఉంది, అక్కడ కడగబడాలి. ఆత్మీయులు కన్నీటితో కడగబడాలి, సరి చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత అగ్ని దగ్గరికి వెళ్ళాలి, బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. బలిపీఠం దగ్గరికి వెళ్ళి పూర్తిగా దేవునికి లోబడిపోవాలి. ఏ లోక సంబంధమైన జీవం మనలో ఉండకూడదో. ఆమేన్ అనండి. ఆమేన్. ఏ లోక సంబంధమైన జీవం ఉండకూడదో మనల్ని మనం దేవునికి స్తుతియాగం అర్పించుకోవాలి. దేవుని ఎక్కువగా స్తుతించండి. దేవుని ఎక్కువగా, ఆయనకి ఎన్నో నామాలు ఉన్నాయి, ఆ నామాలను బట్టి స్తుతించండి. అది స్తుతించడం అయిపోగానే స్తుతిస్తున్నప్పుడే దేవుని అగ్ని దిగి వస్తుంది. ఆమేన్. దేవుని అగ్ని దిగి రాగానే మనమని అర్పణ దహించబడతాం. ఈ అర్పణ త్వరగా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళు, దేవుణ్ణి నిన్ను నువ్వు చూసుకోండి, ఆ స్మరణలోకి వెళ్ళిపోండి. ఆయన వైపు నువ్వు చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన రూపంలో మార్చబడతాం. ఆటోమేటిక్గా ఆయన రూపంలోకి మార్చబడి అద్భుతంగా ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు అంత ప్రార్థన 2 గంటలు 3 గంటలు ఈజీగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావు వాళ్ళ కోసం చేయి. వెంటనే అద్భుతాలు చూస్తావు. నీవో గట్టి చెప్పండి, వెంటనే కార్యాలు చూస్తావు. అంతే, వెంటనే. ఫస్ట్ మనం ఏం చేస్తామని రాగానే ప్రభా వాళ్ళు అందరి కోసం చేసి బలహీనురాలు అవుతున్నావు. నీకు బలం ఉండట్లేదు, బలంగా నిలబడలేని పరిస్థితి. అందరి కోసం మొదట కాదండి, ముందు నువ్వు బలంగా అయిపోయిన తర్వాత ఏం కావాలరా నీకనంటే, వాడు ఏదో ఇస్తారని చూస్తున్నాడట. నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడమంటే లేచి లేచి నడిచాడంట. గట్టి గొట్టలు చప్పట్ల దేవునికి. ఏంటంటే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అందరి కోసం చేసాం, ఇప్పుడు పెద్ద ఎదిగిన పిల్లలం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనం స్ట్రాంగ్ అవ్వాలి, అనేకుల కోసం ప్రార్థన చేయాలి. ఆమేన్. అనేకుల కోసం ప్రార్థన చేస్తే మళ్ళీ అదొక అభిషేకం ఉంటుంది, అదొక కృప ఉంటుంది. కాబట్టి నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మనం చేసే ప్రార్థన ముందు మనం స్ట్రాంగ్ అవుదాం. దీనివల్ల స్ట్రాంగ్ అవ్వకుండా నువ్వు వెళ్ళి సరాసరికి లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే, నువ్వు పూర్తిగా బలహీనం అయిపోతున్నావు. అందరి కోసం చేయటం వల్ల నువ్వు బలహీనం అయిపోతున్నావు. మనం బలహీనం అవ్వాలి, నీకు కాదను, కానీ నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు పూర్తిగా దిగజారిపోయే పరిస్థితులు ఉండకూడదు. ఇదే ప్రార్థన అంటే. ఆమేన్. అప్పుడు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. ఇదండి సంగతి, ఇదండి ప్రార్థన. అర్థం చేసుకొని ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు కృపిస్తాడు.